హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు ఎలా ఉన్నారని చెప్పడానికి నాకు కామెంట్ సెక్షన్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో మన ఆడవాళ్ళకు సంబంధించినటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళు శారీ కట్టుకున్నప్పుడు మరికొంచెం హైట్గా ఎత్తుగా కనిపించాలని కోరుకుంటారు. కొంచెం హైట్ ఉన్న వాళ్ళైనా, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా హైట్గా కనిపించాలని కోరుకుంటారు. మరి అలా శారీ కట్టుకున్నప్పుడు హైట్గా కనిపించాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం రండి. పండగైనా ఫంక్షన్ అయినా చీరకట్టులో మెరిసిపోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ ఎత్తు తక్కువగా ఉన్నవారు మాత్రం చీర కడితే మరింత పొట్టిగా కనిపిస్తామని ఆందోళనతో ఉంటారు. మీ ఎత్తు తక్కువైనా సరే మీరు ఎంచుకునే చీర రంగు, డిజైన్, ఫ్యాబ్రిక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చూసేవారికి మీరు ఎత్తుగా కనిపిస్తారు. చీర అనేది భారతీయ మహిళల అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన వస్త్రం. అయితే చాలామంది మహిళలు చీర కట్టుకున్నప్పుడు తాము ఉన్నదానికంటే పొట్టిగా కనిపిస్తున్నామని ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా తక్కువ ఎత్తు ఉన్నవారు చీర సెలక్షన్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు వారిని మరింత పొట్టిగా చూపిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ మొదటిది, చాలామంది చీర ఒక రంగులో ఉంటే బ్లౌజ్ మరో రంగులో కాంట్రాస్ట్ వేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఎత్తు తక్కువ ఉన్నవారు ఈ పొరపాటు అస్సలు చేయవద్దని చెప్తున్నాను. చాలామంది ఇలానే చేస్తారండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ని ఇష్టపడతారు. కానీ నేను చెప్పాలనుకుంది ఏమంటే, పొట్టిగా ఉన్నవాళ్ళు, కొంచెం హైట్ తక్కువ ఉన్నవాళ్ళు చీర, బ్లౌజు వేరు రంగుల్లో ఉండడం వల్ల మీ శరీరం రెండు భాగాలుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. దీనివల్ల మీ ఎత్తు తక్కువగా ఉన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. దీనికి బదులుగా చీర, బ్లౌజు ఒకే రంగులో ఉండేలా చూసుకోవాలి. దీనినే పెద్ద అంచులతో ఉండే చీరలు చూడడానికి బాగుంటాయి, కానీ పొట్టిగా ఉన్నవారికి ఇవి శత్రువులనే చెప్పాలి. చీర బార్డర్ ఎంత పెద్దగా ఉంటే మీ ఎత్తు అంత తక్కువగా కనిపిస్తుంది. పెద్ద బార్డర్లు కాళ్ళ దగ్గర ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉండడం వలన మిమ్మల్ని మరింత పొట్టిగా చూపుతాయి. అందుకే చిన్న అంచు ఉన్న చీరలు లేదా అసలు బార్డర్ లేని ప్లెయిన్ శారీస్ ఎంచుకోవడం ఉత్తమం. ఇలాంటి శారీస్ మిమ్మల్ని నాజూగ్గా, ఎత్తుగా చూపిస్తాయని నేను అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ ఎంచుకోవడం. చీర ఏ రకమైన క్లాత్తో తయారైందనేది మీ లుక్ను పూర్తిగా మార్చేస్తుంది. వీటికి బదులుగా జార్జెట్, షిఫాన్, క్రేప్ వంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. ఇవి శరీరంపై చక్కగా అమరిపోతాయి. దీనివల్ల శరీరం స్లిమ్గా, పొడవుగా కనిపిస్తుంది. బరువైన చీరల కంటే తేలికపాటి చీరలే పొట్టి వారికి బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. చిన్న ప్రింట్, ప్లెయిన్ డిజైన్స్. చీరపై ఉండే ప్రింట్స్ కూడా మీ ఎత్తును ప్రభావితం చేస్తాయి. పెద్ద పూల డిజైన్లు, భారీ ప్రింట్స్ ఉన్న చీరలు కట్టుకుంటే ఆ డిజైన్లే హైలైట్ అవుతాయి తప్ప మీ పొడవు ఎలివేట్ అవ్వదు. అందుకే చిన్న బుటీలు ఉన్నవి లేదా సన్నని డిజైన్లు ఉన్న చీరలు ఎంచుకోవాలి. వీలైతే ప్లెయిన్ శారీస్ కట్టుకోవడం వల్ల మీ ఎత్తు హుందాగా కనిపిస్తుంది. నిలువు గీతలు, వర్టికల్ స్టెప్స్ ఉన్న చీరలు కట్టుకుంటే మీరు ఉన్నదానికంటే ఎక్కువ ఎత్తుగా కనిపిస్తారు. మరి ఎలాంటి శారీస్ ఎంచుకోవాలో తెలుసుకున్నాం. మరి శారీస్కి తగ్గట్టుగా బ్లౌజ్ని ఏ డిజైన్లో డిజైన్ చేసుకోవాలి అనే విషయాన్ని రేపటి వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. ఒకవేళ మీకు చూడ్డానికి బోరుగా ఉంటుందేమోనని రేపటి వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మోటివేషన్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్.